ఓం శాంతి 28/10/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీరు సంగమయుగంలో సేవ చేసి మహిమా యోగ్యులుగా అవ్వాలి. తర్వాత మళ్ళీ భవిష్యత్తులో పురుషోత్తములుగా తయారైనప్పుడు మీరు పూజకు అర్హులుగా అవుతారు. ప్రశ్న: ఏ వ్యాధి వేర్ల సహితంగా సమాప్తమైతే తండ్రి హృదయాన్ని అధిరోహిస్తారు? జవాబు: దేహ అభిమానము అనే వ్యాధి. 1వ పాయింట్ ఇది. దీని కారణంగానే అందరూ వికారాలకు వశమై మహారోగులుగా అయ్యారు. ఈ దేహాభిమానం సమాప్తమైతే తండ్రి హృదయాన్ని అధిరోహిస్తారు. 2. హృదయం పైకి ఎక్కాలి అంటే విశాల బుద్ధి కలవారిగా ఈ జ్ఞానచితిపై కూర్చోండి. ఆత్మిక సేవలో లీనం కండి. మురళిని వినిపించడంతో పాటు తండ్రిని బాగా స్మృతి చేయాలి. పాట: మేల్కోండి ప్రేయస్లారా, మేల్కోండి. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాట విన్నారు. ఆత్మిక తండ్రి ఈ సాధారణ పాత శరీరంలోని నోటి ద్వారా అంటున్నారు: నేను పాత శరీరంలో పాత రాజధానిలో రావాల్సి వచ్చింది. ఇప్పుడు ఇది రావణుడి రాజధాని. శరీరం కూడా పరాయిది, ఎందుకంటే ఈ శరీరంలో ముందే బ్రహ్మ ఆత్మ ఉంది. నేను పరాయి శరీరంలో ప్రవేశించాను. నా శరీరం అయితే దానికి పేరు ఉండేది. నా పేరైతే ఎప్పుడు మారదు. నన్ను శివబాబా అని అంటారు. పిల్లలు ప్రతిరోజు పాట వింటారు. నవయుగము అనగా నూతన ప్రపంచం, సత్యుగం. ఇప్పుడు మేల్కోండి అని ఎవరికి చెప్తున్నారు? ఆత్మలకి. ఎందుకంటే ఆత్మలు గాఢాంధకారంలో నిద్రిస్తూ ఉన్నారు. జ్ఞానం కొంచెం కూడా లేదు. తండ్రి ఎవరో కూడా తెలియదు. ఇప్పుడు ఆ తండ్రి మేల్కొల్పేందుకు వచ్చారు. ఇప్పుడు మీరు అనంతమైన తండ్రిని తెలుసుకున్నారు. వారి ద్వారా బేహద్దు సుఖం నూతన యుగంలో లభిస్తుంది. సత్యుగాన్ని నూతన యుగము అని, కలియుగాన్ని పాత యుగమని అంటారు. విద్వాంసులు, పండితులు మొదలైన వారెవ్వరికి ఈ విషయాలు తెలియవు. నూతన యుగము పాతదిగా ఎలా అవుతుంది అని ఎవరిని అడిగినా వారు తెలుపలేరు. ఇది లక్షల సంవత్సరాల నాటిది అని చెప్తారు. ఇప్పుడు మనం నూతన యుగం నుండి పాత యుగంలోకి ఎలా వచ్చాము అనగా స్వర్గవాసుల నుండి నరకవాసులుగా ఎలా అయ్యాము మీకు తెలుసు. మానవులకి ఇది ఏమాత్రం తెలియదు. ఎవరిని పూజిస్తున్నారో వారి జీవిత చరిత్రలు కూడా తెలియవు. ఉదాహరణకు జగదంబను పూజిస్తారు, కానీ ఆ అంబ ఎవరో తెలియదు. వాస్తవానికి అంబ తల్లి అని మాతలనే అంటారు. కానీ పూజ ఒక్కరికే కదా జరగాలి. శివబాబాకు కూడా ఒకే అవ్యభిచారి జ్ఞాపక చిహ్నం ఉంది. అంబ కూడా ఒక్కరే, కానీ జగదంబ గురించి తెలియదు. ఈమె జగత్తుకు తల్లి. లక్ష్మి జగత్తుకు మహారాణి. జగదంబ ఎవరో, జగత్ మహారాణి ఎవరో మీకు తెలుసు. ఈ విషయాలు ఇతరులెవ్వరికీ తెలియవు. లక్ష్మిని దేవి అని, జగదంబను బ్రాహ్మణి అని అంటారు. మమ్మానే జగదంబ. లక్ష్మి అంటే స్వర్గంలో, మమ్మానే లక్ష్మికి అవుతారు. బ్రాహ్మణులు సంగమయుగంలోనే ఉంటారు. ఈ సంగమయుగం గురించి ఎవ్వరికీ తెలియదు. ప్రజాపిత బ్రహ్మ ద్వారా నూతన పురుషోత్తమ సృష్టి రచింపబడుతుంది. పురుషోత్తములు మీకు అక్కడ కనిపిస్తారు. దేవతలు. ఈ సమయంలో బ్రాహ్మణులైన మీరు గాయన యోగ్యులుగా ఉన్నారు, సేవ చేస్తూ ఉన్నారు. తర్వాత మీరు పూజకు అర్హులుగా అవుతారు. బ్రహ్మకి ఇన్ని భుజాలు చూపిస్తారు, అయితే అంబకి ఎందుకు చూపించరు? అందరూ ఆమెకు కూడా పిల్లలే కదా. తల్లి తండ్రులే ప్రజాపితగా అవుతారు. పిల్లలను ప్రజాపిత అని అనరు. లక్ష్మీనారాయణను సత్యుగంలో ఎప్పుడూ జగత్పిత, జగన్మాత అని అనరు. ప్రజాపిత పేరు ప్రసిద్ధి చెందింది. జగత్పిత, జగన్మాతలు ఒక్కరే, మిగిలిన వారంతా వారి పిల్లలు. అజ్మీర్లో ప్రజాపిత బ్రహ్మ మందిరంలోకి వెళ్తే బాబా అని అంటారు భక్తులు కూడా. ఆయన ప్రజాపిత. హద్దు తండ్రి పిల్లలకు జన్మనిస్తారు, కావున ఆయన కూడా హద్దు ప్రజాపిత. ఇతను బేహద్దు ప్రజాపిత. శివబాబా సర్వాత్మలకు అనంతమైన తండ్రి. పిల్లలైన మీరు ఈ భేదాన్ని కూడా వ్రాయాలి. జగదంబ సరస్వతి ఒక్కరే, కానీ వారికి అనేక పేర్లు ఉంచారు.
దుర్గా, కాళీ మొదలైనవి. మీరంతా అంబ, బాబా పిల్లలు. ఇది రచన కదా. ప్రజాపిత బ్రహ్మ కుమార్తెనే సరస్వతి. వారిని అంబ అని అంటారు. మిగిలిన వారంతా ఆమె కుమారులు, కుమార్తెలు. అందరూ దత్తు సంతానమే. ఇంతమంది పిల్లలు ఎలా ఉంటారు? వీరంతా ముఖ వంశావళి పిల్లలు. నోటి ద్వారా స్త్రీని రచించారు కావున వారు రచయిత. ఈమె నా స్త్రీ అని అంటారు. నేను ఈమె ద్వారా పిల్లలకు జన్మనిచ్చాను అని అంటారు. ఇదంతా దత్తత వంటిది. అలాగే ఇది ఈశ్వరుడి నోటి ద్వారా రచన. మీరంతా ఆత్మలు ముందే ఉన్నారు. ఆత్మలను దత్తత తీసుకోరు. తండ్రి అంటున్నారు, ఆత్మలైన మీరంతా సదా నా పిల్లలే. నేను వచ్చి ప్రజాపిత బ్రహ్మ ద్వారా పిల్లలను దత్తత తీసుకుంటాను. బాబా ఆత్మలను దత్తత తీసుకోరు. కుమారులను దత్తత తీసుకుంటారు. ఇవన్నీ సూక్ష్మంగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. కుమారీలు అంటే ఇక్కడ బ్రహ్మకుమారీలు అని. ఈ విషయాలను అర్థం చేసుకుంటే మీరు లక్ష్మీనారాయణులకు అవుతారు. ఈ లక్ష్మీనారాయణులు ఎలా తయారయ్యారో మేము మీకు తెలుపుతాము. ఈ విశ్వానికి యజమానులుగా అయ్యేందుకు వారు ఎటువంటి కర్మలు చేశారు? ఈ ప్రశ్నలు మీరు ప్రదర్శిని మొదలైన వాటిలో కూడా అడగవచ్చు. వీరు స్వర్గ రాజధాని ఎలా తీసుకున్నారో మీకు తెలుసు. మీలో కూడా అందరూ యథార్థంగా అర్థం చేయించలేరు. దైవీ గుణాలు ఎవరిలో ఉంటాయో, ఈ ఆత్మిక సేవలో ఎవరైతే నిమగ్నమై ఉంటారో వారు మాత్రమే అర్థం చేయించగలరు. మిగిలిన వారు మాయా రోగంలో చిక్కుకొని ఉన్నారు. అనేక రకాలైన రోగాలున్నాయి. దేహ అభిమానం కూడా ఒక రోగమే. ఈ వికారాలే మిమ్మలను రోగులుగా చేసేసాయి. తండ్రి అంటున్నారు, నేను మిమ్మలను పవిత్ర దేవతలుగా చేస్తాను. మీరు సర్వగుణ సంపన్నులుగా పవిత్రులుగా ఉండేవారు. ఇప్పుడు పతితులైపోయారు. ఆ అనంతమైన తండ్రి ఇలా అంటున్నారు, ఇది నిందించడం కాదు, ఇది అర్థం చేయించడం. భారతవాసులకు అనంతమైన తండ్రి చెప్తున్నారు, నేను భారతదేశంలో వస్తాను. భారతదేశ మహిమ చాలా గొప్పది. ఇక్కడికి వచ్చి నరకాన్ని స్వర్గంగా చేస్తారు. అందరికీ శాంతిని ఇస్తారు కనుక అటువంటి తండ్రి మహిమ కూడా అపారమైనది, అంతము లేనిది. జగదంబను గురించి, వారి మహిమను గురించి ఎవ్వరికీ తెలియదు. ఇది జగదంబ చరిత్ర, ఇది లక్ష్మి చరిత్ర అని తేడాను కూడా మీరు అర్థం చేయించవచ్చు. ఆ జగదంబనే ఇప్పుడు ఉన్నటువంటి బ్రహ్మకుమారి జగదంబనే తర్వాత స్వర్గంలో లక్ష్మిగా అవుతారు. అదే లక్ష్మినే 84 జన్మల తర్వాత జగదంబగా అవుతారు. చిత్రాలు వేరువేరుగా ఉంచాలి. లక్ష్మికి కలశం లభించినట్లుగా చూపుతారు. కానీ సంగమయుగంలో లక్ష్మీదేవి ఎక్కడి నుండి వస్తుంది? ఆమె సత్యుగంలో వస్తుంది. ఈ విషయాలన్నీ తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. చిత్రాలు తయారు చేసేందుకు నిమిత్తులైన వారు విచార సాగరం మతనం చేయాలి. బాగా ఆలోచన చేసి తర్వాత చిత్రాలు తయారు చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఇతరులకు అర్థం చేయించడం ఈజీ అవుతుంది. బుద్ధి ఇంత విశాలమైనప్పుడు బాబా హృదయాన్ని మీరు అధిరోహిస్తారు. ఎప్పుడైతే బాబాను చాలా బాగా స్మృతి చేసి జ్ఞాన చితిపై కూర్చుంటారో అప్పుడు బాబా హృదయ సింహాసనంపై అధిరోహిస్తారు. అంతేకాని మురళి చాలా బాగా చెప్పినంత మాత్రాన హృదయాన్ని అధిరోహించరు. అలా జరగదు. దేహ అభిమానం సమాప్తమైనప్పుడు నెంబర్ వార్ పురుషార్థానుసారం చివరిలో హృదయాన్ని అధిరోహిస్తారంటే బాబా మనసులో చోటు ఉంటుంది. తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు, బ్రహ్మజ్ఞానులు బ్రహ్మతత్వంలో లీనమయ్యేందుకు శ్రమిస్తారు. కానీ అలా ఎవ్వరూ లీనం అవ్వలేరు. కానీ శ్రమించి ఉత్తమ పదవిని పొందుతారు. వారు ప్లాటినంతో తులాభారం జరిపించుకునేంత మహాత్ములుగా అవుతారు. ఎందుకంటే బ్రహ్మతత్వంలో లీనమయ్యేందుకు శ్రమ చేస్తారు కదా. అందువలన శ్రమకు ఫలితం లభిస్తుంది. కానీ ముక్తి, జీవన్ముక్తి మాత్రం లభించదు. ఈ పాత ప్రపంచం వెళ్ళిపోతుంది అని పిల్లలైన మీకు తెలుసు. ఎన్నో బాంబులు తయారు చేశారు. ఊరికే ఉంచుకునేందుకు కాదు కదా. పాత ప్రపంచం వినాశనం అయ్యేందుకు ఈ బాంబులు పనికి వస్తాయి అని మీకు తెలుసు.
అనేక విధాలైన బాంబులు ఉన్నాయి. తండ్రి జ్ఞాన యోగాలను నేర్పిస్తారు. తర్వాత రాజరాజేశ్వరులుగా డబల్ కిరీటధారులైన దేవి దేవతలుగా అవుతారు. ఉన్నత పదవి ఏది? బ్రాహ్మణులు శిఖ వంటి వారు, అంటే పిలక లాంటి వారు. మనము ఉన్నత స్థితికి గుర్తుగా అక్కడ పిలకను చూపించారు ఆ బ్రాహ్మణులకు, కానీ ఉన్నతమైనటువంటి వారు మనం అందరికంటే పైన ఉన్నారు. ఇప్పుడు పిల్లలైన మిమ్ములను పతితుల నుండి పావనంగా చేసేందుకు తండ్రి వచ్చారు. తర్వాత మీరు కూడా పతిత పావనులుగా అవుతారు. ఈ నశ ఉందా? మీరు కూడా పావనం చేసేవారిగా అవుతాము అని. మనం అందరినీ పావనంగా చేసి రాజరాజేశ్వరులుగా చేస్తున్నామా స్వర్గంలో వచ్చేవారిగా? నశ ఉంటే చాలా సంతోషంగా ఉండాలి. మీ హృదయంతో ప్రశ్నించుకోండి, మేము ఎంతమందిని మా సమానంగా చేస్తున్నాము? ప్రజాపిత బ్రహ్మ జగదంబ ఇరువురు ఒకే విధమైన సేవ చేస్తున్నారు. బ్రాహ్మణులను రచిస్తారు. శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారయ్యే యుక్తి తండ్రి తెలియజేస్తూ ఉన్నారు. ఇది ఏ శాస్త్రంలోనూ లేదు. ఇది గీతాయుగం. మహాభారత యుద్ధం కూడా జరిగింది. రాజయోగం ఒక్కరికే నేర్పించి ఉంటారా? మానవుల బుద్ధిలో అర్జునుడు కృష్ణుడు మాత్రమే ఉన్నారు. ఇక్కడ అనేక మంది చదువుతున్నారు. ఎంత సాధారణంగా కూర్చొని ఉన్నారో చూడండి. చిన్న పిల్లలు అలఫ్ మరియు బే అక్షరాలు నేర్చుకుంటారు కదా. అలాగే మీరు కూడా అలఫ్ అంటే శివబాబా, బే అంటే చక్రవర్తిత్వం గురించి చదివిస్తున్నారా? అలఫ్ అనగా తండ్రి, బే అంటే వారసత్వం. తండ్రి అంటున్నారు, నన్ను స్మృతి చేస్తే మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. ఎలాంటి అసురీ కర్మలు చేయరాదు, దైవీ గుణాలు ధారణ చేయాలి. నాలో ఏ అవగుణాలు లేవా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. నిర్గుణుడినైనా నాలో ఏ గుణాలు లేవు అని పాడతారు, అంటే గుణాలే లేనటువంటి వారు అని. ఇప్పుడు నిర్గుణ ఆశ్రమము అని కూడా ఒకటి ఉంది, అర్థం లేకుండా పేరు పెట్టుకున్నారు, గుణాలే లేని ఆశ్రమము అని. కానీ దానికి ఏ అర్థము లేదు. నిర్గుణము అనగా నాలో ఏ గుణము లేదు. ఇప్పుడు గుణవంతులుగా చేయడం తండ్రి కర్తవ్యం. తండ్రి బిరుదు గల టోపీని మీపై ఉంచుతున్నారు. తండ్రి ఎన్నో విషయాలను అర్థం చేస్తూ ఉన్నారు, ఆదేశాలను కూడా ఇస్తూ ఉన్నారు. జగదంబ లక్ష్మి కల భేదాలను తయారు చేయండి. బ్రహ్మ సరస్వతులు సంగం యుగంలోని వారు, లక్ష్మీనారాయణుడు సత్యుగం వారు. ఈ చిత్రం అర్థం చేయించేందుకు ఉపయోగపడుతుంది. సరస్వతి బ్రహ్మ కుమార్తె, మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు చదువుతున్నారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులు. సత్యుగంలోని దేవతలు కూడా మనుషులే, కానీ వారిని దేవతలని అంటారు. వారిని మనుష్యులు అని అంటే అవమానపరిచినట్లు అవుతుంది. అందువలన వారిని దేవి దేవతలు లేక భగవాన్ భగవతి అని అంటారు. రాజా రాణులను భగవాన్ భగవతి అని అంటే ప్రజలను కూడా అలాగే అనాలి కదా. అందువలన దేవి దేవతలు అని అంటారు. త్రిమూర్తి చిత్రం కూడా ఉంది. సత్యుగంలో చాలా కొద్ది మంది మనుషులు మాత్రమే ఉంటారు. కలియుగంలో చాలామంది ఉన్నారు. దీనిని ఎలా అర్థం చేయించాలి? అది విశదీకరించేందుకు గోళ అంటే సృష్టి చక్రం చిత్రం తప్పకుండా అవసరం. ప్రదర్శనలో ఎంతోమందిని పిలుస్తారు. కస్టమ్స్ కలెక్టర్ను ఇంకా ఎవ్వరూ ఆహ్వానించలేదు. ఇటువంటి ఆలోచనలు చేస్తూ ఉండాలి. ఇందులో చాలా విశాల బుద్ధి అవసరం సేవ కొరకు. తండ్రిపై గౌరవం ఉంచాలి. హుస్సేన్ గుర్రమును ఎంతో అలంకరిస్తారు. నడికట్టు అంటే పట్కా చాలా చిన్నదిగా ఉంటుంది, గుర్రం చాలా పెద్దదిగా ఉంటుంది. ఆత్మ కూడా చాలా చిన్న బిందువు, దాని అలంకారం చాలా పెద్దది. ఇది అకాలమూర్తి సింహాసనం కదా. సర్వవ్యాపి మాట కూడా గీత నుండే తీసుకున్నారు. తండ్రి అంటూ ఉన్నారు, నేను ఆత్మలకు రాజయోగం నేర్పిస్తాను. మరి సర్వవ్యాపి ఎలా అవుతాను? తండ్రి, టీచరు, గురువు సర్వవ్యాపిగా ఎలా అవుతారు? తండ్రి అంటున్నారు, నేను మీ తండ్రిని, అంతేకాక జ్ఞాన సాగరుడను. మీరు బేహద్దు చరిత్ర భూగోళం అర్థం చేసుకుంటే బేహద్దు రాజ్యం లభిస్తుంది. దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి. మాయ ఒక్కసారిగా ముక్కుతో పట్టుకుంటుంది.
నడవడిక మురికిగా చేసుకున్న తర్వాత తర్వాత ఇలాంటి పొరపాటు జరిగిపోయింది అని, అపవిత్రం అయిపోయాము అని అనుకుంటారు, లేదా కొద్దిమంది వ్రాస్తారు లెటర్. ఇక్కడ పవిత్రతను నేర్పిస్తారు. ఎవరైనా క్రింద పడితే అందులో తండ్రి ఏం చేయగలరు? ఇంటిలో ఎవరైనా పిల్లలు మురికి పనులు చేస్తే, ముఖం నల్లగా చేసుకుంటే తండ్రి అంటాడు నువ్వు చనిపోయి ఉన్నా మంచిదే అని. భలే బేహద్దు తండ్రికి డ్రామా గురించి తెలుసు అయినా అనడమైతే తప్పకుండా అంటారు కదా. మీరు ఇతరులకు శిక్షణనిచ్చి స్వయం మీరే క్రింద పడితే 1000 రెట్లు పాపమవుతుంది. మాయ చెంపదెబ్బలు కొట్టింది అని అంటారు. మాయ ఎంతగా కొడుతుంది అంటే ఒక్కసారిగా బుద్ధిని మాయం చేసేస్తుంది. బుద్ధితో పని చేయకుండా బుద్ధిని కూడా మార్చేస్తుంది మాయ. తండ్రి చెప్తూనే ఉన్నారు, కళ్ళు కూడా చాలా మోసం చేస్తాయి. అయినా ఎప్పుడు ఎలాంటి వికర్మలు చేయరాదు. తుఫానులైతే చాలా వస్తాయి, ఎందుకంటే మీరు యుద్ధ మైదానంలో ఉన్నారు కదా. ఏం జరుగుతుందో కూడా తెలియదు. మాయ వెంటనే చెంపదెబ్బ వేస్తుంది. మీరిప్పుడు చాలా తెలివైన వారిగా అవుతూ ఉన్నారు. ఆత్మనే వివేకవంతంగా అవుతుంది. ఇప్పుడు తెలివిహీనంగా ఉన్న ఆత్మను తండ్రి జ్ఞానవంతంగా చేస్తున్నారు. దేహ అభిమానం చాలా ఉంది. నేను ఆత్మను అని భావించరు. తండ్రి ఆత్మలైన మిమ్మల్ని చదివిస్తూ ఉన్నారు. నేను ఆత్మను చెవుల ద్వారా వింటున్నాను. తండ్రి చెప్తున్నారు, వికార సంబంధమైన విషయాలేవీ చెవులతో వినకండి. తండ్రి మిమ్మలను విశ్వానికి యజమానులుగా చేస్తున్నారు. గమ్యం చాలా గొప్పది. మృత్యువు సమీపానికి వచ్చినప్పుడు మీకు భయం వేస్తుంది. మానవులకు మరణ సమయంలో వారి బంధుమిత్రులు మొదలైన వారు కూడా భగవంతుడిని లేక గురువులను స్మృతి చేయమని చెప్తారు. దేహదారులను స్మృతి చేయడం నేర్పిస్తారు. భగవంతుడు అంటే అక్కడ దేవతలనే కదా గుర్తు చేసుకుంటూ ఉన్నారు. శరీరం ఉండే దేవతలను గుర్తు చేసుకోకూడదు కదా. వారికి తెలియక అలా చెప్తూ ఉంటారు. నన్ను ఒక్కరినే స్మృతి చేయమని తండ్రి చెప్తున్నారు. ఇది పిల్లలైనా మీ బుద్ధిలో మాత్రమే ఉంది. నన్ను ఒక్కరినే స్మృతి చేయండి అని తండ్రి ఆజ్ఞాపిస్తున్నారు. దేహదారులు ఎవ్వరినీ స్మృతి చేయరాదు. తల్లి తండ్రులు కూడా దేహదారులే కదా. దేవతలు దేహదారులే. నేను విచిత్రుడను, విదేహిని. బ్రహ్మలో కూర్చొని మీకు జ్ఞానం తెలిపిస్తూ ఉన్నాను. మీరిప్పుడు జ్ఞాన యోగాలు నేర్చుకుంటూ ఉన్నారు. ఇప్పుడు జ్ఞాన సాగరుడైన తండ్రి ద్వారా రాజరాజేశ్వరులుగా అయ్యేందుకు మేము జ్ఞానం నేర్చుకుంటున్నాము. అంటే రాజరాజేశ్వరి అంటే అక్కడ స్వర్గంలో రాజు రాణిగా మీరు అంటారు. జ్ఞాన సాగరులు జ్ఞానాన్ని నేర్పిస్తారు. అంతేకాదు రాజయోగాన్ని కూడా నేర్పిస్తారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, తెలివి గల వారిగా అయ్యి మాయా తుఫాన్లతో ఎప్పుడు ఓడిపోరాదు. కళ్ళు మోసగిస్తాయి. అందువలన మిమ్మలను మీరు సంభాళించుకోవాలి. ఎలాంటి వికారి మాటలు చెవులతో వినరాదు. సెకండ్ పాయింట్, మీ హృదయంతో ఇలా ప్రశ్నించుకోండి, మేము మా సమానంగా ఎంతమందిని తయారు చేశాము? మాస్టర్ పతిత పావనులై అందరినీ పావనంగా తయారు చేయు సేవ చేస్తున్నామా? మాలో ఏ అవగుణము లేదా? దైవీ గుణాలు ఎంతవరకు ధారణ చేశాము? వరదానము, ప్రతి సంకల్పము లేక కర్మను శ్రేష్టంగా మరియు సఫలంగా చేసుకునే జ్ఞానస్వరూప్ సమజ్దార్ భవ. ఎవరైతే జ్ఞానస్వరూపులుగా తెలివిగల వారిగా ఏ సంకల్పము లేక కర్మ చేస్తారో వారు సఫలతామూర్తులుగా అవుతారు, విజయీ అవుతారు. దీని స్మృతి చిహ్నమే భక్తి మార్గంలో ఏ పనినైనా ప్రారంభించే సమయంలో స్వస్తిక్ గుర్తుని గీస్తారు లేక గణేశుడికి నమస్కరిస్తారు. ఈ స్వస్తిక్ అనేది స్వస్థితిలో స్థితమయ్యేందుకు మరియు గణేశుడు నాలెడ్జ్ఫుల్ స్థితికి సూచకాలు. మీరు ఇక్కడ నాలెడ్జ్ఫుల్ అయ్యి మీ స్వస్థితిలో ఉండాలి అని యోచన చేసి ఆ కర్మే చెయ్యాలి, చేస్తూ ఉన్నారు. అందుకు గుర్తుగా భక్తిలో అలా చేస్తూ ఉన్నారు. పిల్లలైన మీరు ఎప్పుడైతే స్వయం నాలెడ్జ్ఫుల్గా ఈ ప్రతి సంకల్పము లేక కర్మ చేస్తారో అప్పుడు సహజంగా సఫలత అనుభవం అవుతుంది.
స్లోగన్. బ్రాహ్మణ జీవితం యొక్క విశేషత ఖుషి, సంతోషం. అందువలన ఈ సంతోషాన్ని దానం చేస్తూ ఉండండి. అవ్యక్త సూచన. స్వయం మరియు సర్వుల పట్ల మనసా ద్వారా యోగం యొక్క శక్తులను ప్రయోగించటానికి బాప్దాదా ఇలా తెలియజేస్తున్నారు. ఎలాగైతే ఏదైనా సైన్స్ సాధనాన్ని ఉపయోగించే ముందు లైట్ ఉందా లేదా అని చెక్ చేస్తారో, అలా యోగం యొక్క శక్తుల యొక్క గుణాల యొక్క ప్రయోగం చేసే ముందు మన పైన కానీ ఇతరుల పైన కానీ ప్రయోగం చేసే ముందు దానికి మూల ఆధారమైన ఆత్మిక శక్తి, పరమాత్మ శక్తి లేక లైట్ అంటే తేలికగా ఉండే స్థితి ఉందా అని చెక్ చేసుకోండి. ఆత్మిక శక్తి ఉండాలి, పరమాత్మ శక్తి ఉండాలి, ఇంకొకటి తేలికగా ఉండాలి. ఒకవేళ మీ స్థితి మరియు స్వరూపం డబల్ లైట్గా ఉంటే ప్రయోగంలో సఫలతను సహజంగా పొందగలరు. ఓం శాంతి.